సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సో నిన్న మదురైలో ఒక పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు అనేది నమోదైంది. ఒక న్యాయవాది మంచి ప్రొఫెసర్ ఆయన పెట్టాడు. సేమ్ అదే టైంకి అది కేసు పెట్టిన కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ పైన విజయవాడలో ఒక కేసు నమోదు చేశారు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టాడు, ఈయన మీద ఎందుకు కేసు పెట్టారు అంటే విషయానికి వస్తే, సనాతన ఇప్పుడు ఎలా అయితే తిరుమల లడ్డూని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారో పవన్ కళ్యాణ్ ప్రజెంట్, ఆ దీక్ష విరమించుకున్న తర్వాత అయిపోయింది కదా, ఎందుకు నేను ఖాళీగా ఉన్నా, ఇంకేదో దాంట్లో వేలు పెట్టాలి కదా అనుకుని ఆ సనాతన ధర్మాన్ని కంటిన్యూ చేస్తా వచ్చాడు. కంటిన్యూ చేస్తూ వచ్చినప్పుడు చాలామంది ఏం చేశారంటే ట్రోల్ చేశారు. ఒకప్పుడు ఆయన మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది, నాకు కులం లేదు, మతం లేదు, నాకు ఏమీ కాదు, నేను ఒక మనిషిని అని చెప్పాడు. దాన్ని వెంటనే ఇదేసి నేను సనాతన ధర్మం, నేను సనాతన అన్న మాటల్ని యాడ్ చేసి చూడండి ఇతను ఎలా ఊసరి వెళ్ళిలా రంగులు మారుస్తున్నాడని బాగా ట్రోల్ చేశారు. అలాగే నేను బీఫ్ తింటాను అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, మళ్ళీ సనాతన ధర్మంలో యాక్చువల్గా గోవుని మనం పూజిస్తాం, ఆ మాటలు ఈ మాటలు జెండర్ మిక్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్, నా కూతురు క్రిస్టియన్, మా అమ్మ దీపం వెలిగిస్తే మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు, అది ఇది కలిపి ఇప్పుడు ప్రజెంట్ సనాతన ధర్మం అని చెప్పేసి అందరూ ట్రోల్ చేస్తుంటే, ఎక్కడ ఈ ఫుటేజ్ తగ్గిపోతుందేమో, ఎక్కడ ఇమేజ్ పాడైపోతుందేమో అని ఆయన ఏం చేశాడు, గతంలో ఎవరైనా సనాతన ధర్మం గురించి ఏదైనా తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడి ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి ఆ విషయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి కొట్లాడితే ఏమైనా మైలేజ్ వస్తుందేమో అని ఆలోచించాడు. అది ఎలాంటి విపరీతాలకు దారితీసింది అంటే, అప్పుడెప్పుడో ఉదయనిధి స్టాలిన్ గారు ఏమన్నారు, సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా లాంటిది అని అన్నాడు. అఫ్కోర్స్ చాలామంది కూడా తిట్టారు, ఎందుకు బాబు ఇలా అంటావు, మా నమ్మకాలు మావి, మీ నమ్మకాలు లేకపోతే మీరు అలా అనొద్దని చెప్పారు. ఆయన కూడా 2 అడుగులు తగ్గి, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు ఇట్లాంటివి మాట్లాడొద్దని. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా వచ్చి బాబు నువ్వు చేసి మాట్లాడింది తప్పు, అలా మాట్లాడుకో అని చెప్పారు. అది అయిపోయింది, యాక్చువల్గా ఎవరికి తెలియకుండానే అయిపోయింది, అంటే కొంతమందికి మాత్రమే తెలిసేలాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే, ఈయన ఇక్కడ డిప్యూటీ సీఎం, ఆయన అక్కడ డిప్యూటీ సీఎం. గతంలో సనాతన ధర్మం నుంచి మలేరియా డెంగ్యూ అని ఒక ఆయన మాట్లాడాడు, ఆయన నాలుక కోసేస్తా, తాట తీస్తా, ఇరగ తీస్తా, కరగ తీస్తా అని చెప్పేశాడు. ఇక్కడ ఏం జరిగింది, పలానా మనిషి నీ మాట మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి నేను ఇరగదీస్తా, కరగదీస్తా అన్నాడు చూడు అని చెప్పేసి ఎవరో ఆయనకు చూపించారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు ఆయన. దాని అర్థం ఏంటి, నేనేంటో ఇప్పుడు చూపిస్తా అని. ఇప్పుడు ఓవరాల్గా విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ, ఆయన డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు, 2 రాష్ట్రాలు పక్కపక్కనే ఉంటే ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్యలో గొడవ పడింది. ఈయన తగ్గట్ల ఆయన తగ్గట్ల, అసలు ఆయనకు సంబంధమే లేదు, తన మానాన తను ఉంటే ఈయనే వెళ్ళి ఆయన మీద పడి రక్కి పైకి లాగి మన ఇద్దరం గొడవ పెట్టుకోవాలి అని పిలిచాడు. ఆయన కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఎవరో పవన్ కళ్యాణ్ హిందూ, ఆయన క్రిస్టియన్. ఇది ఎలాంటి విపరీతాలకు దారితీస్తుంది అంటే, హిందూ వర్సెస్ క్రిస్టియన్లు ఇప్పుడు జుట్టు పీక్కొని కొట్లాడుకునే వరకు వచ్చింది. సో ఇంత ఇష్యూ ఇంకా రేపటి రోజు ఇంకెలా అవుతుంది, ఎల్లుండి ఇంకెలా అవుతుందో అని కొంతమంది ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, న్యాయవాదులు చూసి ఏం చేశారు, దీన్ని సద్దుమణగాలంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. వాళ్ళకి చెప్పాలంటే ఎవరు చెప్తే వాళ్ళు వినరు, కోర్టు చెప్పాలంటే మనం ఏం చేయాలి, ఆయన మీద కేసు వేయాలి. సో మదురైకి చెందినటువంటి ఒక ప్రొఫెసర్, ఒక న్యాయవాది పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాడు. ఈయన శాంతి భద్రతలకు విఘాడం కలిగిస్తున్నాడు, శాంతి భద్రతలకు అసౌకర్యం కలిగిస్తున్నాడు, దేశంలో మత కల్లోలను రెచ్చగొడుతున్నారు, అందరినీ రెచ్చగొట్టి కొట్లాడుకునేలా చేస్తున్నారు, రేపటి రోజు మనుషులు ఒకరినొకడు పొడుచుకు చచ్చిపోతారు, ఇది చాలా మంచి పద్ధతి కాదు అని కేసు పెట్టాడు. ఇప్పుడు కోర్టు 2 అడుగులు ముందుకొచ్చి, బాబు పవన్ కళ్యాణ్ నువ్వు చేసేవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు, నిన్నటి వీడియో చూస్తే మీరు కూడా చాలామందికి అర్థమవుతుంది, లేరా మీకు పౌరుషం రావట్లేదా, మీకు కోపం రావట్లేదా అన్నాడు. దేనికి రా కోపం, పౌరుషం కోపం సరే వచ్చింది, ఇప్పుడు నాకు రగిలిపోయింది, ఏం చేయాలి అంటే, వెళ్ళేవన్నా కొట్టాలా, ఏమన్నా చంపాలా, మెడగోసేయాలా, ఎలా రెచ్చగొడుతున్నారు మనుషుల్ని. సో కోర్టు అన్న 2 అడుగులు దిగి ఇలా రెచ్చగొట్టొద్దు అని చెబితే ఆగుతారేమోనని ఒక ఆయన కేసేసాడు. నువ్వు నా మీద కేసేస్తావు, నీ సంగతి నేను చెప్తా అని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ మీద కేసేసాడు.
అసలు పాపం ఉదయనిధికి సంబంధమే లేదు. అంటే అన్నాడులే గతంలో చాలామంది చాలా రకాలుగా టంగ్ స్లిప్ అయినాయి. ఇప్పుడు నిన్న కూడా మనం కొండ సురేఖ గారిని చూసాం కదా! కొన్ని సార్లు కొంతమంది టంగ్ స్లిప్ అవుతానే ఉంటారు. ఇట్స్ ఓకే. తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోండి. జనాలు కూడా మర్చిపోతారు. పాత విషయాలనేసి అదే పనిగా తవ్వి మళ్ళీ పైకి లేపి రా నువ్వో నేనో చూసుకుందాం అంటే అది ఎక్కడికెళ్ళొద్దనే ఆలోచన కూడా లేకుండా గొడవ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఇది ఈ రోజుతో ఆగేలా లేదు. రేపటి రోజు త తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కొట్టుకునే స్థాయికెళ్ళింది. 2 రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటుంటే దేశం మొత్తం ఎలా చూస్తూ ఊరుకుంటుందో నాకు అర్థం కావట్లా. బట్ ఏదేమైనప్పటికీ ఇది అయితే స్టాలిన్ గారో లేకపోతే పవన్ కళ్యాణో కొంచెం ఆహ్, ఆలోచించి నెక్స్ట్ ఏం జరుగుద్దో, మన వల్ల విధ్వంసాలు ఏం జరుగుతాయో తెలుసుకొని అదుపులో ఉంటే బెటర్.